లింక్ చేస్తున్నాం కదా, ఈ లింక్ మీద ఒక లాక్ వస్తుంది. ఆ లాక్ అనేది ఎప్పటికీ మనకి యాంటీ క్లాక్ డైరెక్షన్లో తిరుగుతుండాలి. అంటే చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, ఇదే డైరెక్షన్లో మనం పెట్టుకోవాలన్నమాట ఏ వెహికల్కైనా. అప్పుడే మనకి యాంటీ క్లాక్ డైరెక్షన్లో తిరుగుతుంది కదా, అది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది అనమాట. మనకి 1 ఇంచ్ అనేది ఫ్రీ ప్లే ఉండాలి ఫ్రెండ్స్. మొత్తం బండిని ఇలా చైన్ తిప్పుకుంటూ 360 డిగ్రీ చూడాలి. 1 ఇంచ్ ఫ్రీ ప్లే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టైట్ అయిపోయింది కదా, అంటే మనం అక్కడ ఆ ఏరియాలో లూజ్ చేసుకోవాలి. ఏ వెహికల్ అయినా కానీ ఖచ్చితంగా ఈ 1 ఇంచ్ ఫ్రీ ప్లే అనేది కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ నేను సైడ్ సింబల్లో చూపిస్తున్నా చూడండి, ఇదిగోండి. ఇక్కడ ప్రతి బండికి చైన్ కవర్స్ మీద చూపిస్తూ ఉంటాడు ఖచ్చితంగా 1 ఇంచ్ ఫ్రీ ప్లే ఉండాలి అని చెప్పేసి. అయితే ఇప్పుడు మనకు ఒక దగ్గర టైట్ అయిపోయింది ఫ్రెండ్స్, మిగతా ఏరియా అంతా ఫ్రీగా లూజ్ ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఆ లూజ్ ఉన్నదాన్ని మనం ఏం చేయలేం కాబట్టి ఈ టైట్ అయిన చూసారా, ఆ టైట్ అయిన దగ్గర కొంచెం లూజ్ పెట్టేసేయండి. లూజ్ పెట్టేసేసి వీలంతా తిప్పి చెక్ చేసుకోండి, మొత్తం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదిగోండి, అది అంతా మనం చూసిన తర్వాత 23 mm నట్ని ఫుల్ టైట్ చేసేయాలి. దాని తర్వాత బ్రేక్ డైరెక్ట్ మన వీల్ని డైరెక్ట్ టైట్ చేయకూడదు. మొత్తం ఒకసారి చెక్ చేసుకొని చైన్ అడ్జస్ట్మెంట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడు బ్రేక్ కొట్టి అప్పుడు మనం వీల్ బోల్ట్, యాక్సిల్ బోల్ట్ అన్నీ టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి ప్రతి ఒక్కటి. ఈ బ్రేక్ సంబంధించిన ఫ్రెండ్స్ అన్నీ జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట. ఇవన్నీ వీల్ స్పీడ్ పెట్టి బ్రేక్ అలా కొట్టి అప్పుడు మనం యాక్సిల్ బోల్ట్ టైట్ చేయాలి ఫ్రెండ్స్. అలా చేస్తేనే కరెక్ట్గా లోపల బ్రేక్ షూ అనేవి కరెక్ట్గా వెళ్ళి కూర్చుంటాయి అన్నమాట, లేకపోతే మీకు పట్టేస్తుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లూబ్రికేషన్ ఆయిల్ వేసేసుకొని బండిని స్మూత్గా డ్రైవ్ చేసుకోవటం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.